ఓకే ఓకే రమేష్ లేడీస్ ఇక్కడ చూడండి రమదేవి వెనకకి రండి ఒక్క నిమిషం సరే ఓటు మహిళకు బలం కొట్టుండే ఎవరెవరు అన్నా చేది అన్నా అరే అన్నా చేయబెట్టకి ఫోటో ఇంటికాడ పని చేస్తుంది బైక్ ఒక్క నిమిషం జై కాంగ్రెస్ వీళ్ళ పెద్దలు లీడర్లు చూడు అవతలకో మామ మీద కొట్లాడుతుంటే వెంకటికి మీదేంద్రా మీ మామదేంద్రా ధాన్యం ధాన్యం తీసుకోనండి కరెక్ట్ నవధాన్యాలు వేయండి మీ మేడం మీ భార్య అద్దగారు చాలా సంతోషం నీ దోస్తా ఆయన కా టెన్షన్ ఉంది వాళ్ళు మాట్లాడిందండి కాల్వలేమంటారు పూజ చేసుకోండి అన్ని కొట్టున్నారా నేనే తొందర తొందర ఒక్క నిమిషం టోకన్ కాదు వేరే టోకన్ మ్యాచింగ్ వేసుకోలే నీ కొడుకు విధానమే కానీ వాళ్ళకి చేయడానికి వస్తలేదు కదా నువ్వు చెప్పాలి కదా అన్నీ అవే ఇది ఒక్కటే కట్టాక కట్టేసరికి ధాన్యాలు ఇస్తారు మంచి ఫోటో వస్తుంది ఒకసారి ఇక్కడ చూడాలి సార్ కట్టుకుంటే ఇక్కడ చూడు రైట్
ఈ రోడ్డు ఈ మన పైన కూర్చోండి. నేనేమన్నా అందుకే నేను డిస్టర్బ్ చేయను. ఓకేనా అది ప్రొసీడింగ్ ఇచ్చేసిండి. ఓకే ఇది పేపర్ అని పడేసావు అక్క. ఇక్కడ చూడండి. ఏంది కాదయా, శుభ సూచకమేనయ్యా. దేవుడు కూడా కర్మించినట్టు అట్లా దేవేంద్ర అన్న ఓకేనా? ఓకే వీడియో అడిగిన అన్ని ఇచ్చిన ఇప్పుడు ఈడ. శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం. లేవని అందరూ అమ్మలు అక్కలు, మనకి ఎంత మంచి పనులు అవుతున్నాయి మనకు అర్థమవుతుందా? ఈరోజు 9 సంవత్సరాల సంది ఏ ఒక్కడు పని చేయకున్నా కానీ ఇట్లా ఈ రోజు 18 నెలల కాంగ్రెస్ పార్టీ ఎన్ని అభివృద్ధి పనులు చేస్తే గుర్తుంది కదా, మీరు అంతా చూస్తారు కదా, చూస్తురా? ఈ రోజు రేషన్ కార్డులు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ పనులు కానీ, ఎక్కడెక్కడ రోడ్లు ఆ రోజు ఎలక్షన్లకు అన్న 18 ఏళ్ల ముందు అదే బహిరంగ సభ ర్యాలీలో ఆ రోజు ఏం చెప్పిండు? మీ మున్సిపాలిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతా, ఇది నా మాట అని ఆ రోజు శాసనంగా చెప్పిండు. ఈ రోజు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా మనకు? లేవు. ఇంకా 2 సంవత్సరాల ఎలక్షన్ ఉన్నాయి. ఎలక్షన్ల ముంగట చెప్పిన వాళ్ళు ఏం చేసిన ఆ రోజు? ఇంటింటికి వచ్చి వైద్యుల మీద తీస్తా, ఇంటింటికి వచ్చి రేషన్ కార్డు చూపిస్తా. ఎవరైనా ఇంటిచ్చినా? 9 సంవత్సరాల నుంచి మనం ఎన్ని బాధపడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డాం గుర్తుంది కదా అందరికీ. ఈ రోజు పనులు ఎట్లయితున్నాయి? పనులు అయితే చేయలేకపోండి. ఎన్ని పనులు అవుతున్నాయి మనకు? ఈ రోజు రోడ్లు ఎన్ని అవుతున్నాయి మనకు? డ్రైనేజ్ ఎన్ని అవుతున్నాయి, వర్కులు ఎన్ని అవుతున్నాయి కదా. మున్సిపల్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దింది. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు అన్న ఇక్కడ కూర్చొని చూస్తుంటే కొత్తూరు అద్భుతంగా ఎంతగా అనిపిస్తుంది. ఆ రోజు రోడ్డు మీద వస్తుంటే దుమ్ము దూరి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. అద్భుతమైన కార్యక్రమాన్ని అన్న ముంగట తీర్చిదిద్దడం ఎంతో గొప్ప తత్వం. అన్న వేదిక అలంకరించిన దేవేంద్రన్న, సుదర్శనన్న, శంకరన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు మనకి ఇన్ని గొప్ప పనులు ఇచ్చినందుకు అన్నకు ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే ఆయన 6 నిమిషాలు 9 సంవత్సరాల సంది ఎవరు దత్తత తీసుకుంటారని మాటలు చెప్పినట్టు చేయలేడు. దత్తత కాదు, మాటలు కాదు, చేస్తాం మీరు పని ఉంది మా దగ్గర, మాటలు లేవని చెప్పిన వ్యక్తి మన శంకరన్న గారు. అవునా కదా? జై శంకరన్న. लाइन निकाले वो बहुत अच्छी बात है। तमाम लोगों के लिए सहूलत हो गई, आसानी हो गई। ये जो है हमारे कांग्रेस के जो बड़े हमारे शंकरन्ना, जो भी हमारे बड़े कांग्रेस के लीडर्स
इसको मेहनत करके निकाल के लोगों के लिए आसान कर दिए और लोग उससे बहुत खुश हैं क्योंकि बहुत दिन से परेशान थे बड़ी लाइन से। उसी तरह क्या है वो एरिया में मोहरी का पानी पूरा कत्तूर के इलाके से पूरा वहाँ पानी जमा हो रहा। बहुत सारे लोगों के प्लाट से घर बन देना चाह रहे लेकिन नहीं बन सके, तो उसके लिए भी मैं केदारनाथ के और भी बड़े लोगों की गुजारिश करता हूँ तो मोहरी भी बंद कर दे, उसकी लाइन कर दे तो वहाँ लोग घर बना के रहना शुरू कर देते। आप लोगों को याद करेंगे, इसके लिए मैं शुक्रिया आपका जो मौका दिया मुझे बात करने के लिए। ఎందుకంటే మన గౌరవ ఎమ్మెల్యే సిద్ధారాయణ గారు చాలా కష్టపడి కంటిన్యూస్ గా అందరి అధికారులతో మాట్లాడి స్థానిక కౌన్సిలర్లతో మాట్లాడి ఒక పెద్ద పని 6వ వార్డుకు ఎప్పుడు ఊహించినటువంటి పెద్ద పని చేసి పెట్టారు. దానికి మనం అందరం కృతజ్ఞతగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే నేను కూడా నాకు ఊరు వచ్చినప్పుడు చూస్తున్నా ప్రతి ఒక్కరు ఎలక్షన్ టైంలో సమాజం గురించి మాట్లాడుతూ సమాజం గురించి కండాలు వస్తున్నారు. కానీ ఆయన వచ్చి ఎలక్షన్ టైం అయిపోయింది, ఒక 1 year తర్వాత కూడా ఈ పని చేసి చూపెట్టేవాళ్ళు. ఎలక్షన్ మళ్ళీ వచ్చి మాట చెప్పలేదు. ఇలాంటి నాయకులు చాలా అడుగుతుంటారు. ఆయన వచ్చిన తర్వాత ఆడంబరం లేవు, పనులు అవుతుంది. మేము ఎన్నో ఉండాల్సినప్పుడు పెద్దమ్మ పండుగ నుంచి కొత్త రోడ్డు విలేజ్లు చూడాలి, ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇస్తున్నాం, ఎప్పుడు రోడ్డు కాలేదు. ఇప్పుడు మాత్రం మనం ఒక్కసారి 2 సార్లు అడగండి మన ఆడంబరాలు లేకుండా రోడ్డు ఆపణ అయితే చూస్తూనే ఉన్నాం అందరం. సో మనకు కావాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో ఒళ్ళే నాయకులు కాదు, పనిచేస్తూ కావాలి. పనిచేస్తే పబ్లిక్ రీచ్ కావాలి. నార్మల్ పబ్లిక్ ఏమనుకుంటారో పబ్లిక్ పల్పు పట్టుకొని పబ్లిక్ పల్పు పట్టుకొని పనిచేసే నాయకులను తయారు చేసే లీడరే చంద్రన్న. పబ్లిక్ లీడర్ ఆయన అందరినీ తయారు చేస్తాడు. ఆయన కొంతమంది సర్పంచ్ తయారు, ఆయన ఎమ్మెల్యే కాకుండా సర్పంచ్ చేసిండు, ఎంపీడీ చేసిండు, ఎంతోమంది ఎంపీలు చేసిండు. ఎట్లా చేసిన ఆయన కృతజ్ఞత చేయాలి. ఒక పని తలపెట్టిందంటే కంప్లీట్ అయిన వరకు అధికారులు ఏమో పడలే లేదు. ఒకసారి మనం అన్న మనకి పని కావాలని చెప్తే మనం ఉన్నా లేకుండా చేసి పెట్టుకుంటే లీడర్ని ఆయన తయారు చేసి కాన్సెప్ట్ వస్తాము. నేను అభ్యర్థించిన వరకు అయితే ఆయన కోసం పనిచేయాలి. చాలా మంది వాళ్ళకి 10 మంది భోజనాలు అవసరం లేదు, ఒకసారి మనం చెప్తే కాదు వాళ్ళు పని అయిపోయారు వదిలిపెట్టారు. అట్లాంటి లీడర్లను తయారు చేసినప్పుడు శ్రీధర్లో ఎంతో మార్పాలు ఉన్నాయి. ఆయన సోషల్ మీడియాలో అర్థం చేస్తలేదు, పేపర్ మీటింగ్లు పెట్టి ఏం చేస్తలేదు. వాళ్ళు పని చేసి వాళ్ళ పనే సమాధానం, విమర్శకులకు పనే సమాధానం. ఇప్పుడు మన కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధి జరగడంలో అందరము కళ్ళతోటి చూస్తున్నాము. మనము అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే అవతల పార్టీలకు రాత్రి పూట నిద్రపడలేదు. వాళ్ళు ఒక ట్రాన్స్పోర్ట్ రిసార్ట్ బుట్ట పట్టుకోరు. ఇవాళ మనం మీటింగ్ పెట్టుకొని సెంట్రల్ కొబ్బరిగా వస్తే రేపు ఆడ కౌంటర్ కు ఒక 4 టేబుల్ వేసుకొని 4 కుర్చీలు వేసుకొని వాళ్ళు రేపు విమర్శలే మొత్తము ఇవాళ పెట్టిన మోడీ కూడా డ్రైనేజ్ కూడా మేము కాన్సెంట్ చేసింది అని రేపు స్టేట్మెంట్ ఇస్తారు. వైరు మూలంగా వాళ్ళకు తీయ శాత రాక నేను గత 20 ఏళ్ల నుంచి నేను మెంబర్ గా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు మా ఫాదర్ ఎంపీటీసీ మరియు మొన్న మూలంగా చెయ్యి దాడి నన్ను బెదిరించి నాకు టికెట్ రాకుండా చేసి ఓ బట్టలానికి టికెట్ ఇప్పించి చేసి గెలిపించినంత మూలంగా నన్ను ఇప్పుడు మూలంగా నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా కానీ స్టేట్మెంట్ ఏమిస్తుందంటే మొత్తం మూలంగా మేమే చేస్తున్నాం మా సాంక్షన్ ఏడనే మీ సాంక్షన్లు మీకు శాతం అయితే మరి 10 ఏళ్ళు నాకు వచ్చింది. 10 ఏళ్ళ నుంచి వైరము తెలియదు. వైరు తీసి మాట్లాడుతుంటే శభాషంలో మీరు పొయ్య ముందర ఒక కొబ్బరికాయ పెట్టి మేము వైరు తీస్తున్నామని చెప్పి కాలువలతో ఓట్లేపించుకొని బెదిరించుకొని మీకు పింకు కండువలు కప్పించుకొని మీరు వైరు తీస్తాము, మీరు పార్టీలో జైలు ఎక్కడా కారా లేకపోతే మీకు టికెట్లు ఇవ్వము రండి అని చెప్పి భయపెట్టి అందరికీ మొత్తం మోసం చేసి ఇప్పుడు మేమే చేసాము. శంకుస్థాపన చేసినాక మీరు వచ్చి స్తంభాలు వచ్చారు. మీరు స్తంభాలు వస్తాయా వైరు తీసుకోవడం పోవాడు. మన కౌన్సిలర్ గారు ఏర్పాటు చేసినటువంటి అన్న ఒరిజినల్ గా ఈ వైరు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఇక చాలా తిప్పలవటము. మన సాంసుందర్ రెడ్డి సార్ అప్పుడు ఏడి ఉండే, ఇవాళ డీ అయిండు. ఈ రోజు ఆయన అప్పుడు చాలా తిప్పలు పడ్డారు, స్తంభాలు గిట్ట తెప్పించేసినట్టు మన ఆ రోజు కాలేదు. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఉద్ధరిస్తారనుకున్నాం. వీళ్ళు ఏమైనా కానీ దత్తత తీసుకుంటాం. ఏంటంటే చిన్న పని చేయంగానే పాలాభిషేకం చేయడము వాళ్ళకు వచ్చింది ఒకటే.
మెట్రో లైన్ ఎక్కడ ఉన్నదా? కొత్తూరులో మెట్రో లైన్ శాసనాలు తీసుకుపోతామన్నారు. ఆయన ఫోటోలు పెట్టి మీరు అభిషేకాలు చేశారు. ఏదన్నా ఒక ఫౌండేషన్ వేసారా? అదే మా రేవంత్ రెడ్డి గారు చూడండి, మన సన్నబియ్యం ఇస్తాడు, సన్నబియ్యం ఇచ్చిండు. మహిళలకు బస్సు ఇమీడియట్ వచ్చినప్పుడే మహిళలకు అందరికి ఉచిత బస్సు ఏర్పాటు చేసిండు. అలాగనే మన కరెంటు బిల్లు 200 యూనిట్ వరకు కరెంటు బిల్లు చేయడం జరిగింది. 6 లక్షల రూపాయలు మన మిగతా ట్యాక్స్లకు అందరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వడం. మేము ఒకటే మున్సిపల్ లా చెప్తున్నామన్నా, శాసనాల తాలూకాల ఎక్కడ లేనట్టు మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నాడు. సభాముఖంగా తెలియజేస్తున్నాం. వాళ్ళంగిట మీరు మళ్ళీ నిద్ర ఉన్నారో ఇలా ఈరోజు ఇంటి వచ్చినటువంటి వాళ్ళకి మేము గిట్ట నిద్ర పోయామన్నా ఆ రోజు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అలాగనే అన్న, మీరు వచ్చిన తర్వాత మా మున్సిపల్ అసలు వీళ్ళు 10 ఏళ్ళ నుంచి చేసిన దానికి మధ్యన NS7 రోడ్ ఒకటి చాలు. ఓ లైట్ వేస్తే ఒప్పుకోడు, ఓడు రోడ్ వేస్తే ఒప్పుకోడు. ఈ డ్రైనేజ్ వేస్తే అన్న నువ్వు చేసినటువంటి పని ఏంటంటానంటే డబ్బలగడ భక్తి పువ్వు పెట్టమన్నారు. లీడర్ ఈ గుట్టచూరు లీడర్ గారు ఉన్నాడు మా దగ్గర, పంకిమల్లుడు వస్తాడు. వాడు మేము పోయి రోడ్ వేస్తుంటే వస్తాడు, టేప్ పట్టి కొత్తలు చేస్తాడు. అటువంటి నాయకులు ఉన్నారు. ఇలా మహిళలకు కూడా బస్ స్టాప్ లేదు, ఓ బాత్రూమ్ వెళ్దామంటే దాన్ని సహకరించలేదు. ఎంతో మందికి ఇబ్బంది ఏర్పడుతున్నారు. అలాగనే అన్న, నువ్వు అడిగిన వెంబడే పెద్దమ్మ తండ రోడ్డు, మన కుమ్మరగూడెం రోడ్డు, దర్గా రోడ్డు, ఊర్లో ఈ రోజు ఏ రోడ్డు చూడండి అన్న, పోయి 10 ఏళ్ళ నుంచి వెళ్ళడానికి ఒకనాడు ఒక తాపి పని చేయలే. ఇవాళ ఏమంటారంటే మేం చేస్తామంటారు. అన్న పేపర్ ముఖంగా అన్న మీకు అందరి మిత్రులకు చెప్పడం ఏంటంటే, ఈ రోజు వాళ్ళకు సంవత్సరం టైం ఇచ్చినామన్నా కొత్తూరులో ఏమన్నా అభివృద్ధి చేస్తారేమంటని. వాళ్ళు అభివృద్ధి ఏం చేసిరు? ఒకటే, వాళ్ళకు కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వలే. మేము అన్నగారి దగ్గర పోయి అన్న మా ఊరు మా మున్సిపల్ ఏం డెవలప్మెంట్ అయితలేదన్నా అంటే, అప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్ నుంచి మీకు ఏం బిల్లు ఉన్నదంటానంటే ఇమీడియట్ అన్న 15 రోజుల్లో వాళ్ళకు 6 కోట్ల రూపాయలు ఇమీడియట్ ఎక్కించిన వెంబడే ఇవాళ మన రోడ్లు కొత్తలో ఎస్సీ వాడ చూడండి, బీసీ కాలనీ చూడండి, ఇక్కడ మీ దగ్గర మన రోడ్లు అన్ని ఇంచుమించు 80% కంప్లీట్ అయిపోతున్నాయి. 6 నెలలు టైం ఇస్తాం. 6 నెలల టైంలో మీరు మొత్తం కంప్లీట్ చేయండి. ఒంగోలు అయితే రేపు వచ్చి పేపర్ ముఖంగా చెప్పండి. గారు మనకు ఎంతో బిజీగా ఉండడం వల్ల ఆయన ఒక వారం రోజుల నుంచి టైం ఇవ్వలేదు. అప్పటి నుంచి కూడా మనం వెయిట్ చేస్తున్నాం. అన్న మాకు ఒక రోజు టైం ఇంత కష్టపడి మీ వైరు ఈ వంతు వైరు తీసుకోవడం జరిగింది. మీ సహకారంలో ఆయన నిలవేళ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన రోజు అడగడం జరుగుతుంది. ఇబ్బంది పడతా ఉన్నాము. కాబట్టి ఆయన ఇసుకతో కూడా ఇష్టపడకుండా మన కొత్తూరుకు మనకు ఈ వైరు ప్రాబ్లం ఎంతో మంది దాని కింద ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఆ ప్రాణాలు కూడా మనుషులు మన ఖండంలో చూస్తూ కూడా ఒక వ్యక్తి బిల్డింగ్ నుంచి చనిపోయారు. హైటెన్షన్ రోడ్లు షాక్ కొట్టి అప్పటి నుంచి కూడా నా మనసులో అనుకున్నాను, ఏదో ఒక రోజు తీపి ఆడాలనుకున్నా కానీ ఎక్కడ ఎవరికి కూడా వాతావరణం చేయలేదు. ఎందుకంటే నా చేతిలో అధికారం లేదు, గవర్నమెంట్ లేదు. నేను చేస్తున్నది ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి నాకు సహకరించడం నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు. కాబట్టి నేను దాన్ని ఎక్కడ వాడుకోలేదు. ఏ ఎలక్షన్లో ఎలక్షన్లో నేను తిరుగుతున్నప్పుడు సురేషన్ వారు నాకు కూడా ఒక మాట చెప్పింది, దేవా ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది, మనం ఈసారి ఎక్కడ ఎమ్మెల్యే గారు గెలవాలని ఖచ్చితంగా ఈ వైరు మనం తీసి చూపించాలి దేవా అని చెప్పి సురేషన్ కూడా చాలా కృషి చేసింది. అదేవిధంగా సీఎం కూడా దీనికి ఖచ్చితంగా చేయాలన్న ఎంపీటీసీగా తను కూడా ఇక్కడ నుంచి గెలిచింది కాబట్టి తన వంతు సహకారం కూడా చేయాలని ఆయన కూడా చెప్పామని ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఆయన ఇసుకు పెడుతూ ఆఫీసులో వస్తున్నారని సామాన్య మానవులు అక్కడ ప్రయోగం చేసి మనకు ఈ పని చేస్తుంది. కాబట్టి ఆయనకు మనం ప్రాధాన్యంగా మనం చూసుకోవడం మన కాలం నుంచి ఉంటుంది. ఎమ్మెల్యే గారు మనకు గెలవంగానే 12 వార్డుల్లో కూడా ఎక్కడ కూడా వర్క్ చేయలేకపోయింది. మనకు మాత్రం ఫస్ట్ వార్డు మెంబర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ విధంగా నేను పనిచేస్తున్నా. అప్పుడు గతం చేసినప్పుడు కొన్ని సర్పంచ్ జగన్ గారు కూడా ఇక్కడ చేసిన రోడ్లు ఆయన విషయంలో పైపుల వల్ల రోడ్లను బలగొట్టి చిత్రం అయిపోయినాక నడవడానికి పరిస్థితిలో ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యే గారి మనం ఎన్నోసార్లు అడగడం కూడా జరిగింది. ఇప్పుడు అప్పుడు అని చెప్పి మనకు స్టార్ట్ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు గొడవగా మాకు అడగడం జరిగింది. స్థానికంగా ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత
ఈ రోడ్లను మీకు పూర్తిగా చూస్తానని చెప్పి నేను మాట్లాడడం కూడా ఈ ప్రజలకు జరిగేది కనుక నాకు ఓట్లు ఉన్నారు, దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలంటే కూడా వాళ్ళని నేను ఓట్లు అడగలేదు. సరే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది. అనాథ పని కూడా వాళ్ళకి గుర్తుగా ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎక్కడ చేద్దాపలేదు, ఒక ఇల్లు కట్టుకున్నా ఇబ్బంది పెట్టలేదు, ఒక రోడ్డు వేస్తున్నా, ఒక డ్రైనేజ్ తీసుకున్నా ఎక్కడ కూడా ఎవరు చేద్దాపి అడగలేదు. ప్రజలు మంచిగా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలో చూసి ప్రజలలో తిరుగుతూ అది వినూత్నంగా రోజు వారానికి ఒకసారి జీవిస్తూ అన్నగారు ఎంత నిలవేళగా నడుస్తూ ఆయన చెప్పే విధంగా నడుస్తూ ప్రజలలో వెతుకుంటూ ఉంటూ ఇంకా కూడా నేను ఎన్నో అభివృద్ధి పనులు అన్నగారి దగ్గరికి తీసుకురావాలి. రేషన్ కార్డులు మా కాలనీలో గరీబోడు కదా అందరికీ ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంది. ఖచ్చితంగా అన్న చేస్తాడని నాకు ఆ నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఎవరి చేతులు ఎవరు జై కాంగ్రెస్, జై దేవేందర్. ఈరోజు చాలా సంతోషం. ఇచ్చిన మాట నిలబెట్టుకొని 6వ వార్డు నివాస ప్రాంతంలో ఉన్న అందరి కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లప్పుడూ ఈ 6వ వార్డు సమస్యలు ఏమున్నా అల్పెరగని పోరాటం చేస్తున్నటువంటి హేమా దేవేందర్ గారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ ఎన్నో విధాల మభ్య పెడుతూ గీములాడుతూ ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఒక అల్పంగా భక్తి విక్రమార్కులాక ఎవరికి అదరలు ఎవరికి చెదరలు ఎవరికి బెదరలు దానికి అదరపోవడానికి బెదరపోవడానికి భయపడపోవడానికి ఒకే ఒక కారణం నీతి నిజాయితీ ధర్మం న్యాయం ఇచ్చిన మాట మీద నిలబడడం. ఇది మా అస్థానం. అందులో మా శిష్యులుగా అనుకోండి, మా స్నేహితులుగా హేమా దేవేందర్ కూడా అటువంటి లక్షణాలు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా మరి ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు నేను చేసిన పని చిన్నది. 10 సార్లు నేను చెప్తా ఉన్నాను నాకు అలా ఈ సమస్యని గణేష్ సమస్య కాక కరెంటు విషయం పెద్ద సమస్య చెప్తా ఉన్నా కానీ ఎన్నోసార్లు నేను 2-3 సార్లు చేరించుకున్నా. అలా పెద్ద పని అన్న అది పెద్ద పని అంటే అరే అది పెద్ద పని మరి 10 ఏం చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఫోటోలు బాగానే ఇస్తారు, ఫోటోలు బాగా ఎదుగుతారు, మీరు ఏదైనా నాయకులు అని చెప్తే అలా ఎవరు శాత కాలేదన్న. లాస్ట్ నాకు చెప్పిండు ఎలక్షన్లలో మాట ఇచ్చిరన్నా శ్రీనివాస్ గౌడ్ తీసుకొచ్చి ఆఖరికి నమ్మకపోతే శ్రీనివాస్ గౌడ్ తీసుకొచ్చి మాట ఇప్పించిరన్నా ఆ మాట మోసం చేసిరన్నా అన్నాడు. అరే ఇదేదో పట్టుకోవాలని చెప్పి నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డీని పిలిపించి ఏదేమన్నా డీ గారు ఈ నా తన కథలు చెప్పదు దేవేంద్ర చెప్పిన పని 6వ వార్డు 3 సర్పంచులు అయిపోయినట్ట, ఒక చైర్మన్ కూడా అయిపోయినట్ట, పోజులు కొట్టే చైర్మన్ ఆయన ఫోటోలు చైర్మన్ పని కూడా అయిపోయిందట. ఇది చేస్తూ పెట్టాలి. ఆ ఏమన్నా అడుగుతా ఉంది కౌన్సిల్ మీటింగ్ లో కూడా అడిగినా అదొకటి బాగా చూడాలంటే నేను కూడా మైండ్ లో పెట్టుకున్నా. ఆ సమస్య తీర్చుకోవాలంటే నువ్వు నాకేం చెప్పొద్దు, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చెప్పొద్దు, ప్రజాస్వామ్యం ఎన్నికలుగా అన్ని చెప్పి బైపాస్ అన్ని అడ్డం ఉన్నాయని చేయాలి, టవర్లు చేయాలంటే వాస్తవానికి ఆ నాయకులకు ఆ టెక్నికల్ గా ఎట్లా సాధించుకోవాలో తెలియలే. ఏదో తూతూ మంత్రం తంబాలు వాపుడు చేతులు ఎత్తేసి అంటే మనిషికి ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఏదో సమస్య ఎన్నికలు వచ్చినప్పుడే సమస్య మీద తూతూ మంత్రం చెప్పి బయటపడితే కాదు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాడే ఎప్పుడు నాయకుడు అవుతాడు కాబట్టి ఆ మాటలు నిలబెట్టుకుంటున్నాడు కాబట్టి దేవేందర్ ఫస్ట్ వార్డు మెంబర్ ఉండే ఇన్సల్ట్ చేసుకుని ఉంటుండే అప్పుడు వార్డు మెంబర్ అయింది, తర్వాత వార్డు మెంబర్ అయింది. ఇప్పుడు ఎవరెన్ని కక్షలు కట్టినా ఎన్ని ఎత్తుగడలు వేసినా పాపోస్ కోట్లో కూర్చున్నా
వినాయక శ్రీమంతుల డబ్బులు తెచ్చిన పనిమంతుడు కదా, రాజకీయాలలో పనిమంతుడు కావాలి. పనిమంతుడు ఎవరు నేను చేయలేరు కదంటే మరి నాకు కూడా చాలా సంతోషం. మరి కాలనీలతోని మంచి భోజనం పెట్టుకున్నారా? మీరందరూ కూడా ఇంత సంతోషంగా అమ్మలు అక్కలందరూ వచ్చి ఇక్కడ ఆశీర్వదించడానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీ కళ్ళ ముందర ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి, ఎంతో మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీరు వాళ్ళ మాటలు ఇని 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 వ్యసిచేందుకు ఎన్నో మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తా ఉంటారు. మాటలకు చాటలకు పొంతలే ఉన్నాయి. ఒక నలుక దొరికిపోయింది సోషల్ మీడియా. వాళ్ళకి అవసరం లేదా సన్నాసులారా? మీరు చాయ్ డబ్బుల కాడ కూర్చోండి, ఓటర్ల కాడ కూర్చోండి, నలుగురు దమ్మాయిల కాడ కూర్చోండి. ఎవరు ఏం పని చేస్తుందో చెప్తారు వాళ్ళు, ఎక్కడేం పని జరుగుతుందో చెప్తారు వాళ్ళు. వీళ్ళకి టీఆర్ఎస్ లో ఎట్లుందంటే వాళ్ళ ఆనవాయితీ పెళ్లి సూపులు పై అంత పిల్లలందరూ మా వాళ్ళు అనుకుంటున్నారు. పెళ్లి సూపులు చూసినంత మాత్రం పెళ్లి ఎట్లా అనుకుంటున్నారు, సంసారం చేసినట్టు అనుకుంటున్నారు. వీళ్ళంట మోటు భాషలో చెప్తున్నాం. మా పెద్ద చేసింది 6వ కాలనీకి, మీరు 6వ కాలనీకి మీరు చేసారు. మీరు ధైర్యంగా ముందు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటాం. వాళ్ళు వేరే భాషలో మాట్లాడారు, నేనున్న భాషలో చెప్తున్నా. మీ మధ్యలో వచ్చి చెప్పగలుగుతారా పెద్దమ్మ వాళ్ళు పనిచేస్తున్న ఈ కాలనీకి అని చెప్పగలుగుతారా? పెద్దమ్మ చెప్పగలుగుతారా? 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 మీ మధ్యలో వచ్చి చెప్పగలుగుతారా? అందుకే ధైర్యం ఉండాలి. వాళ్ళ దీన్ని దత్తత తీసుకున్నారు. ఆయన దత్తత తీసుకొని దళితులను పట్టించి ఇలా ఉన్న గ్రామ పంచాయతీని పేదలు ట్యాక్సీలు కట్టలేని పరిస్థితి తీసుకొచ్చింది. మున్సిపాలిటీ ఏ ఉద్దేశంతో చేసారు? ఉద్దేశమే ఇది. మున్సిపాలిటీని అభివృద్ధి చేసే పరిస్థితి ఇచ్చే ఉంటుందా? ఒక మాస్టర్ ప్లాన్ లేదు. ఆ కమిషన్ లో ఎవరైనా నీళ్ళ ఏరియా వెళ్తే సార్ ఇదేం లేదు సార్, ఇలా ఏదో వర్గాడుతున్నా సార్ అంటే చెప్తారు. మున్సిపాలిటీ అంటే పెద్దమ్మ దీనికి పాలకవర్గం అధికారులంతా కూర్చొని ట్యాక్స్ ఏవైతే మీతో ఎక్కడ చూసుకున్నప్పుడు దానికి తగ్గట్టు అభివృద్ధి చేయాలి. ఒక ప్రణాళికబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. నేను ఒకటి మాట్లాడుతాను. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. అభివృద్ధి నిరంతర ప్రక్రియ. కొన్ని అసంపూర్తిగా ఉంటాయి, కొన్ని పూర్తి చేస్తాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? రాజకీయాల ప్రభుత్వాల మీకు 18 కొబ్బరికాయలు వచ్చి కేటీఆర్ 18 ప్రెసిడెంట్ వాళ్ళకి అందరూ తెలుసు, వీళ్ళని కూడా తెలుసు, రమేష్ కూడా తెలుసు. 18 కొబ్బరికాయ కొట్టి 18 కొబ్బరికాయ కొట్టి ఏం చేసిరని మీరు అర్థం చేసుకోండి. పత్రికా సోదరులు కూడా మీకు వాస్తవాలు చూసి కొబ్బరికాయ వచ్చేది కాదు, పేపర్ చేత వస్తువులు కాదు. వారికి సద్వినియోగం కావాలి. వాళ్ళకు మీరు ఖమ్మం పట్టినా ఏం పట్టినా తెలియదు. ఇలా పని అయిపోయింది కాబట్టి ఇలా కొత్తూరుకు ఆ రోడ్డు ముఖానికి ముఖ్యత్వం, ఇంటికి ఆకిలేట్ అందమో ఇలా మున్సిపాలిటీ లాగా కనబడుతుందని చెప్తున్నారు. మున్సిపాలిటీలో పెద్దలు నన్ను విమర్శించే నాయకుల కుటుంబాలకు వెళ్ళి అరే తమ్మి నీకు సలామం కాదా ఏడుతోండు అన్నది. అన్న ఎమ్మెల్యేగా నయం రాను వచ్చినందుకు పనిచేసిరు అంటారు. ఒక 4 చేసిరు నాకు పెద్దలు 5 లెక్కలు చేసి ఇలా మా కొత్తూరు చూడడానికి బుద్ధి అయిపోయి సోపు అయిపోయింది రాజా అంటారు. ఎందుకు చూస్తా ఉన్నారు నీ ప్రభుత్వం ఉందని చెప్పి దేశ రాజాలకు ఏదో ఊపిరిగా ఉపన్యాసాలు పోతలేదు. పదే చెప్తున్నా, సహకరించండి, నన్ను వాడుకోండి, నేను మీ మాట తింటా, అభివృద్ధి చేస్తున్నాం. మీరు చేయలేదు అనేది అందరూ తెలుసు. ఇక నువ్వు చెప్పుకుంటే నాయకులు మేమేం చేస్తాము? వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు కాబట్టి ఇల్లు ఇచ్చినాం కదా, వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇలా తినడానికి సన్నద్ధి కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా నాకు ఒక అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్యే వచ్చినాక ఈ మున్సిపాలిటీని పట్టించుకోండు, ఈ మున్సిపాలిటీని కొద్దిగా రూపురేఖలు తీర్చిదిద్దుతుంది అనేది నా లోపల కూడా ఒక స్వార్థం ఉంది.
ఎస్ నేను కూడా కాబట్టి చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళమే కాబట్టి అప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్లకు అన్ని తెలుసు. బైపాస్ అయినప్పుడు ఏం చేసామని ఇవాళ వచ్చే జూన్లో స్టార్ట్ అయిపోయింది. జూన్లో స్టార్ట్ అయితే ఇవాళ మొన్నటికి మొన్న షార్ట్లో 6 అభివృద్ధి వచ్చింది. 184 కోట్లు. ఇవాళ ఫ్లైఓవర్స్ బైపాస్ ఫ్లైఓవర్స్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 112 కోట్లు 115 కోట్లు కూడా కేవలం. అంటే తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తాం, తెలంగాణలో శిశుశామం చేస్తాం. తెలంగాణ వస్తే కుటుంబం బాగుపడ్డది, ఇక్కడ టీఆర్ఎస్ కుటుంబం బాగుపడ్డది. ఆగమాగమయ్యి ఆ దొంగ సన్నాసి వేసిన ఎత్తిగడ్డలకు మా నాయకులు దారి తప్పి అల్లిగా తయారైపోయినట్టు లేకపోతే అల్లు కూడా లేకపోతుండే ఈ మహానుభావుడు దేవుని లాగా గట్టి ఉంటే అందులో ఆ పదవి వారికి కొయ్యలే కాలిపోతున్నారు కాబట్టి అది కూడా ఆలోచన చేస్తాం. ఇట్లా టికెట్ శాతం చేస్తే అది కూడా చూస్తాం. చూసే పరిస్థితి దగ్గరకు వచ్చింది కాబట్టి సహకరిస్తేనే సరిపోయి, సహకరించకపోతే సన్యాసి వేతన శాస్త్రాలు నేను కూడా చేస్తాను, దాంట్లో ఇబ్బంది లేదు. ఇవాళ ముఖ్యంగా మరి ఇంతసేపు అయినా మీరందరూ కూడా పెద్దమ్మ అక్క అమ్మ ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఈ ప్రాంతంలో ఉన్నది ఈ 10-12 నెలల్లో ఏం జరుగుతుంది? 10 ఏళ్లలో ఏం జరిగింది? ఈ 10-12 నెలల్లో ఏం జరుగుతుంది? మేము గొప్పలు చెప్పుకోవడానికి రాలే, మరి పిలుస్తూ వచ్చు. కౌన్సిలర్ గారు మొత్తం నేను ఎమ్మెల్యే అయినాక నాకు అన్ని సమస్యల మీద కౌన్సిల్ అయింది. నువ్వు ఒక లిస్ట్ రాసి ఇచ్చేసి అని చెప్తే అన్ని రాసిస్తే ఏం తల్లి అన్ని పూర్తయినా అంటే ఇక నాకేం లేదా నా బాధ్యత అన్ని పూర్తి చేస్తుందని చెప్పి ఇది మా చిత్తశుద్ధి, మా మాట. ఆ మడిని అన్ని చేసాం. ఇప్పుడు ముస్లిం సోదరులు 2 అడిగారు. తప్పకుండా మీరు దేవుళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వండి, భవిష్యత్తులో ఇవ్వండి. ఇంకా ఏమైనా కావాల్సి తప్పకుండా చేస్తాం. కానీ మీ అందరితో నేను ప్రాధాన్యపడేది ఒకటి, మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటి, మంచి ఏంది చెడేది, మంచి ఎవరు చేస్తున్నారు చెడెవరు చేస్తున్నారు అనేది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. మేము సమస్య మీదను సమస్య పట్టుకుంటాం, సమస్యలు తీస్తాం. ఏదైనా తిప్పేదో లేదు, పని అయిపోయేదాకా ఇన్నేదే లేదు. ఎన్ని కథలైనవా ఇవాళ కొద్దిగా మబ్బుల వేసిపోయినారు. డబ్బుల దగ్గర మబ్బుల పోయి ఎమ్మెల్యేగా చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకు ఉసుగొల్పి అంట ఆ డబ్బులు లేకుండా చేసేవాళ్ళు. నేను వాళ్ళ విద్యార్థి కూడా వేసిన. నేను ఎందుకు పంచాయతీ పడరా, నేనైతే రోడ్ వేయించినని ప్రజలు అనుకుంటారు, మీరు డబ్బులు వేయించినని నన్ను కూడా అనుకుంటారు అని చెప్పి నేను దేశ రాజ్యాలకు కూడా పోలేదు. కాబట్టి ముఖ్యంగా మీ అందరితో మరొక్కసారి మనం చేసేది పత్రిక సోదరులతో కూడా, కాంగ్రెస్ కార్యకర్తలతో, మున్సిపల్ పెద్దలతో, అమ్మలతో, అక్కలతో, అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటి, మీకేం కావాలో చెప్పండి. తెల్ల పేపర్ మీద రాసేయండి. దాన్ని సాధించి పెట్టకపోతే మళ్ళా ముఖం సాటేస్తాను. కానీ ఒక్కటి మాత్రం మంచిది చెడ్డదన్న. ఎవరేం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అనేది మా కొద్దిగా అమాయకులు ఉన్నారు, మా నిజాయితీ ఆదాన్ బావులాకున్నారు. సుదర్శన్ అన్యాయం చేయడానికి శాత కాదు, అబద్ధాలు చెప్పడానికి శాత కాదు. అది నేను మస్తు మందలిస్తా ఉంటా, మీరు బాగుండాలి అంటే. కానీ ఒక్క మాట ఇవ్వగలుగుతున్నాం, ఈ కొత్తూరు తిమ్మప్పుడు మా మహేష్ గారు ఆవేదనతో ఒక మాట మాట్లాడాడు. ఎప్పుడే గాని రాజకీయాలలో చిన్న తప్పుటం చేస్తే ఒకరికి సొత్తు అవుతుంది, ఒకరికి క్రీడం పెట్టుకోవడం. తప్పు చేస్తున్నాం మనం, దారి తప్పి దళితులను
పెద్ద మనుషులను చూస్తున్నాం. తప్పకుండా 2 కాదు 3 కాదు 10-15 ఇండ్లు ఇవ్వబోతున్నాం. మీరేదో లీస్ట్ తప్పకుండా ఇచ్చుకోండి. ఇవాళ రాజకీయాలలో మనకెవరు శత్రువుగా, ప్రజలు మనకు శత్రువుగా. ఇవాళ ప్రజలు అందరూ వాళ్ళు, పేదోళ్ళు అందరూ వాళ్ళు. మనకు కావాల్సింది రాజకీయ నాయకుడు. నాకు కావాల్సింది అంజయ్య కుటుంబంతో పోటీ, నాకు చిన్నతో ఏం పోటీ, సంగతో పోటీ, చిన్నలతో ఏం పోటీ. నీకు తప్పకుండా మరి తిమ్మాపూర్ కానీ కుమ్మర్పూడ కానీ మున్సిపల్ పరిధిలో TFIDC కింద మంచి మంచి రోడ్లు వచ్చినాయి, మంచి మంచి అన్ని మోరీలు కూడా చేస్తాం తప్పకుండా. 6 నెలల ముఖ్యంగా వాళ్ళ సర్పంచులు పనిచేస్తే డబ్బులు ఇవ్వకపోతే అర్థం పైసలు కావాలి. మామూలు కార్యకర్తల కంటే పిలవకపోవచ్చు, పత్రికా సోదరుల కంటే తెలుసు కదా. దేనికైనా బడ్జెట్ అయితే కావాలి, పని చేస్తే పైసలు ఇవ్వాలి, పని చేయాలంటే ఏం పైసలు ఇవ్వాలంట. అందుకే దయచేసి మరి పూర్తి స్థాయిలో మా మిత్రుని సంతృప్తి కావాలని చెప్పి ఇంత టైం ఇచ్చినాం. మీరు ఇంత టైం ఇచ్చారు కాబట్టి అమ్మ మీ అందరితో మరొక్కసారి మనవి చేస్తున్నా, మంచిది చెడ్డది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరితో మనవి చేస్తూ ఈ అవకాశం ఉంటుంది. మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మాట ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నిరూపించుకుంటుడు. అది ప్రజలు ఏమనాలి, అరే శంకరన్న మాట తప్పడు, అన్న పని చేశాడు అన్న నమ్మకం పెట్టుకొని ముందుకు సాగాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే. చాలా సంతోషం. కొత్తూరు మండలం ఉమ్మడ మండలం ఉన్నప్పుడు మేమందరం ఈ మండలంలోనే ఉండేవాళ్ళం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేము పక్కా ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం. ఆ రోజు ఇవాళ 10 సంవత్సరాలు ఉన్న పార్టీ ఇవాళ మాయమాటలు చెప్పి మోసపూరితమైన పనులు చేసి ఇవాళ పేదోళ్లను ఇంటి కళ సాకారం చేయలేవాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు చెప్పినామో ఆ యొక్క కళ సాకారం కావడానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇలా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో దాదాపు మేము నిజమైన అర్హత కలిగిన వాళ్ళు 150 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొదటి విడతగా 50-60 ఇస్తున్నాం, మిగతాయి కూడా తప్పకుండా ఇస్తాం. ఈ గ్రామ ప్రజలకు మేము నిరుపేద ప్రజలకు అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఇవాళ 50 ఇండ్లకు శ్రీకారం, అంటే ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ అర్జునవాళ్ళు ఒక పేద వితంతురాలు కూడా ఇల్లు లేదు కాబట్టి అక్కడ శంకుస్థాపన చేసినాం. ఇక్కడ ఒక రజక కుటుంబానికి సంబంధించిన సంగన్న గారికి కూడా వారి కొడుకు పేరు మీద వచ్చిన ఇల్లుకి ఇక్కడ శంకుస్థాపన చేయడం. అంటే ముఖ్యంగా మాకు ఎవరితోని పని లేదు, పేదోడే మావోడు, పేదోని పని చేయడమే అది. ఇవాళ అవాకులు చెవాకులు కాదు, శాతగాని మాటలు ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. ఏదో పోజులు ఇచ్చి వాట్సాప్లో పోజులు ఇవ్వడము, ఏదో పేపర్లలో పోజులు ఇచ్చినంత మాట కాదు. మీ చిత్తశుద్ధి, మీ పనితనం ప్రజలందరూ బేరీ చేసుకుంటారు. మీరు ఏ పని చేస్తే మేమెందుకు చేస్తాం ఆ పని? మీరు ఆ పని చేయక శాతగాక మాటలు మాట్లాడితే కాదు. ఏదైనా పని పూర్తి చేసుకోండి, మేము పని పూర్తి చేసామని ధైర్యంగా చెప్పుకోండి. కానీ అవాకులు చెవాకులు మాట్లాడుతుంటే ప్రజలకు అన్యాయం అయితే ప్రజలకు నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిజమైన నాయకులు ఎవరు, పనిమంతుడు ఎవరో ప్రజలు వెలకడతారు దానికి. కానీ మీరు నిర్ణయించడానికి వీల్లేదు. కాబట్టి మీకు శాతనైతే అభివృద్ధి కార్యక్రమాన్ని సహకరించండి. ఏదో పేపర్ పుల్లులాగా వాట్సాప్ పుల్లులాగా మాట్లాడితే నడవదు. ఇది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ, ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి. ఎలా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలకు అందరు తెలియదా ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎవరిచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నారు అనేది? ముఖ్యంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల కళ సాకారం కావాలని చెప్పి కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఇవాళ షాద్నా నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ మీరు గతంలో ఏం మాటలు చెప్పారు? ఎందుకు ప్రజలకు, పేద ప్రజలకు ఎందుకు డెవలప్మెంట్ పంచలేదు చెప్పండి, జవాబు చెప్పండి. ఇలా అది చెప్పడానికే శాత కాదు, సేవ చేసేది నేర్చుకోండి.